చేస్తున్నాం. తర్వాత ఇదే వేదిక మీద లాస్ట్ ఇయర్ క్యాలెండర్ విలేజ్ ఫంక్షన్ చేసుకున్నాం. దీనికి సగం మంది కూడా లేదు. కోదండరామ్ సార్ వచ్చారు. అప్పుడు నాకు మాట్లాడడం కూడా తడబడ్డాను, నర్వస్ అయ్యాను నేను. ఆ రోజు చిరుకులు పడ్డాయి. సార్ మా వాళ్ళు రాలేకపోయారు. చుట్టుపక్కల ఉన్నాయి మన ఆఫీసులు, మనకు స్పందన తక్కువైంది. నేను ఇలా మాట్లాడుతుంటే మీరు ఎంతమంది అనేది ముఖ్యం కాదు, మీరు ఎంత గట్టిగా ఉన్నారు తెలంగాణ కోసం, తెలంగాణ వాళ్ళు ఎంత గట్టిగా ఉంది మీ లోపల, మీ కమిట్మెంట్ ఎంత అనేది ముఖ్యమని చెప్పి మనల్ని ప్రోత్సహించారు కోదండరామ్ సార్. కానీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మనకు స్పందన పెరిగిందని ఇది రుజువవుతున్నది. ఇప్పుడు వ్యక్తులు వచ్చిన్నారు, మనం స్టార్ట్ చేసుకున్నాం. మన గురించి ఏంటంటే ఈ జేఏసీ గురించి మనం డిసెంబర్ 9, 2009 రోజు మేము బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు అయినప్పటికీ కూడా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ కూడా మొదలు తెలంగాణ బిడ్డలు, తర్వాతనే బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు అని చెప్పి ఒక సామాజిక స్పృహతో మనమంతా కర్తవ్యంగా మనం స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాదిరిగా ఉధృతంగా ఉద్యోగంలో పాల్గొనకపోయినప్పుడు కూడా, ఒక చరిత్ర కారణంగా మిగిలిపోయినప్పటికీ కూడా చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని, తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవాలని మేము వేసుకున్న మొట్టమొదటి పాంప్లెట్ మేము సైతం. సో మేము తెలంగాణ బిడ్డలుగా మేము సైతం ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తామని చెప్పి మనం జేఏసీ ఫామ్ చేసుకుని 3 సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం. కార్యక్రమాల గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. తర్వాత ముఖ్యమైన కార్యక్రమాలు చాలా చేసినాం. ఇంకొకటి ఏమిటంటే మన ఆర్గనైజేషన్లో మీకెందుకు, తెలంగాణకు మీకేం సంబంధం, తెలంగాణ బిడ్డలుగా సంబంధం, తెలంగాణ పేరు సంబంధం. మా ఊరు పాటలు ఉన్నట్టు మా ఊరు తెలంగాణ, మా పేరు తెలంగాణ కాబట్టి మేము తెలంగాణ, మేము పూర్తి తెలంగాణలో ఉంటాం. మేము పూర్తి చేయకుండా పూర్తి చేసే వాళ్ళకు జై కొడతాం. ఇంకా శ్రీనివాస్ గౌడ్ గారు వస్తానన్నా రాలేదు. వాళ్ళంతా ఉధృతంగా ఉద్యమంలో పరుగులు తీసుకున్నప్పటికీ కూడా, వాళ్ళ మాదిరిగా వాళ్ళతో పాటుగా మనం పరుగులు తీయనప్పటికీ కూడా కనీసం మీతో పాటుగా మేము నడిచొస్తున్నామని చెప్పి మనం జై కొట్టు, మీరు వేదికల మీద జై తెలంగాణ అంటే మేము కూడా జై తెలంగాణ అని గొంతుకెళ్తామని చెప్పి మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అది మనకు ఉన్నటువంటి తృప్తి. తర్వాత మన ఆర్గనైజేషన్లో సీనియర్ చాలా మంది ఉంటారు, ట్విన్ సిటీస్లో ఎక్కువ ఉంటారు, సహజంగా స్టేట్ హెడ్ ఆఫీస్ కాబట్టి అనేక రకాలుగా మనల్ని నిరుత్సాహపరుస్తున్నారు. మీకేం సంబంధం, బిఎస్ఎన్ఎల్ అంటే మనం గెస్ట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియడానికి చెప్తున్నా. 3 సంవత్సరాల నుండి మన బిఎస్ఎన్ఎల్ లాస్లో నడుస్తుంది. సో ఎఫ్డే ఈజ్ హ్యాంగింగ్ ఆన్ అవర్ నెక్, కంటిన్యూ లాస్లో వస్తుంది. మీరు జై తెలంగాణ కాదు, ఫస్ట్ బిఎస్ఎన్ఎల్ కాపాడుకోలేము. జై తెలంగాణ అంటే బిఎస్ఎన్ఎల్ నష్టపోవాలనో లాస్ కావాలనో కాదు కదా. అసలు బిఎస్ఎన్ఎల్ లాస్ కావద్దని ఐపీఎస్ ఆఫీసర్స్ కు వ్యతిరేకంగా జాయింట్ ఫోరంలో జాయింట్ కాల్ ఇస్తే కూడా కేవలం స్టేట్ సర్కిల్ బాడీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు మన స్టేట్ హెడ్ ఆఫీస్ ముందు. అంటే పిల్ల దగ్గర కొంతమంది విషాదంగా కూర్చుంటారు కదా, అలా కూర్చున్నారు. అంటే స్పందన లేదు. మనకు జీతాలు పెరిగినాయి, మనకు స్పందన లేదు. మన ఆర్గనైజేషన్ గురించి స్పందన లేదు, తెలంగాణ గురించి స్పందన లేదు. ఆర్గనైజేషన్ గురించి స్పందన ఉన్నందుకు ఆటోమేటిక్గా తెలంగాణ స్పందన కూడా ఉంటుంది. అంటే ఏ రకంగా మన జీతాలు పెరిగి స్పందన తగ్గింది. అయినప్పటికీ కూడా 3 సంవత్సరాల నుంచి ఈ స్పందన పెరుగుతూ వచ్చింది. ఇంకా పెరుగుతుంది అనేది నాకు ఆశ. అందుకని ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. క్రితం సంవత్సరం కంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మనం ఈ సంఘీభావ కార్యక్రమాలు చాలా చేసినాం. ఈ కార్యక్రమాలను చెప్పడం కంటే అంతకంటే అంటే మన గౌరీశంకర్ సార్ ఒక పెద్ద ప్రోగ్రామ్ చేశారు, ఒక రికార్డ్ చేస్తున్నారు 40 రోజుల సకల జన సంఘంలో. నేను ఆ ఎన్జిఓస్ భవన్కి వెళ్ళినప్పుడు చీటీ రాసిచ్చాను, సార్ మేము కూడా చేసినాం అంటే సార్ దృష్టికి పోలేదు. మనం కాంట్రాక్ట్ రూల్స్కు కొంచెం దూరం అయ్యి మనం పర్మిషన్ తీసుకొని 2 అక్టోబర్ 2011 నాడు జయశంకర్ సార్ బ్యాడ్జీలు పెట్టుకొని ఒక వినూత్నమైన రీతిలో మనం డే మొత్తం దీక్ష చేస్తున్నాం. 10 జిల్లాల నుండి వచ్చారు.
ఇది మా చైతన్యం. కాకపోతే ఉండవలసినంత లెవెల్ లేదు. రోజు రోజుకు మన చైతన్యం మాకు పెరుగుతుంది, ఉద్యోగ చైతన్యం పెరుగుతుంది, మా స్పందన పెరుగుతుంది, ఇంకా పెరగవలసి ఉంది. సో ఇటువంటి సందర్భంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మన స్పందన తెలియజేయడానికి, ఉద్యమానికి సంఘీభావం తెలియజేయడానికి ఈరోజు మనం క్యాలెండర్ ఆవిష్కరణ సభ జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలంగాణ ఉద్యమ అభివందనాలు, స్వాగతం. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించవలసిందిగా మన జేఏసీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే ముఖ్య వక్తలుగా వచ్చినటువంటి జై తెలంగాణ, 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 జై తెలంగాణ ముఖ్య వక్తలు వచ్చి ఉన్నారు. చాలా మంది పిలిచాము. చాలా ప్రధానాంశాలు వరంగల్కి వెళ్ళారు. ఇది పొలిటికల్ ఉద్యమం. చాలా మందికి ఏంటంటే తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ ఉద్యమం కాదు, రాజకీయ పునర్జీవనం జరుగుతుంది. ఇప్పుడు సమాంతరంగా రాజకీయ ఉద్యమంతో పాటుగా సాంస్కృతిక ఉద్యమం కూడా జరుగుతుంది. ఈ సాంస్కృతిక ఉద్యమంలో మాటల యుద్ధం, అక్షరాల యుద్ధం చేస్తున్నటువంటి ముఖ్య వక్తలు ఇద్దరు వచ్చినారు. ఒకరు ప్రొఫెసర్ కాసిం గారు, నర్సుల తెలంగాణ ఎడిటరు. ఇంకొక ముఖ్య వక్త సాంస్కృతిక ఉద్యమానికి ఒక దార్శనికునిగా తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు గౌరీశంకర్ గారు వచ్చినారు. గౌరీశంకర్ గారు తన వ్యాసాల ద్వారా, మనందరికీ తెలుసు, మాటల ద్వారా ఛార్జీ చేస్తున్నారు. అందరినీ పునర్జీవనం కావిస్తున్నారు. మొన్ననే ఏవీ కాలేజీలో సాహిత్య, తెలంగాణ సాహిత్య ఉద్యమేరులో తటస్థంగా ఉన్న వాళ్ళను, కమిట్మెంట్ లేని వాళ్ళను రప్పించి కమిట్మెంట్ జై తెలంగాణ అనిపించారు సీనాలతో. మేమందరం మిమ్మల్ని అభినందిస్తున్నాం సార్. సో మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా, వేదిక మీదకి రావాల్సిందిగా గౌరీశంకర్ గారిని ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఉద్యమకారుడు, వక్త, తర్వాత నడుస్తున్న తెలంగాణ పత్రిక ఎడిటరు, ఆల్రెడీ అతని మీద కుట్ర కేసు పెట్టినా కూడా ఇంకా ఉద్యమంలో ఇంకా పదులు తేలి ముందుకు పోతున్నటువంటి ప్రొఫెసర్ కాసిం గారిని ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం భాగంగా క్యాలెండర్ ఫంక్షన్స్ అన్ని జిల్లాలు జరిగిన నేను, జగన్మోహన్ రెడ్డి గారు, నాగరాజు గారు, తర్వాత సాయిబాబు గారు ఇది చివరిగా చేసుకుంటున్నాం. పెద్ద ఎత్తున చేయాలనుకున్నాం. చాలా మంది పిలిచాము. కానీ నిన్నటి నుంచి పరిస్థితులు మారడం వల్ల చాలా మంది మన వక్తలు రాలేకపోయారు. ఈ జంట నగరాల కన్వీనర్ సాయిబాబు గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మన ఫౌండర్ మెంబర్ సరే, ఇప్పుడు మనకు ఇంకొక ముఖ్య గెస్ట్ వచ్చినారు. గ్రేటర్ హైదరాబాద్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ శ్రీధర్ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఇందాక చెప్పినట్టుగా 2009 డిసెంబర్ 9 రోజు ఇదే వేదిక మీద జేఏసీ ఫామ్ చేసుకున్నాం. అందులో 20 మంది ఉన్నాం మేము. అప్పుడు మన ఫౌండర్ మెంబర్ అయినటువంటి మైసయ్య గారిని ఆహ్వానిస్తున్నాను. అతను అంబేద్కర్ సంఘాల అధ్యక్షులు, మన ఫౌండర్ మెంబర్, జేఏసీ ఫౌండర్ మెంబర్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పట్టుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.